అమ్మగారు చెప్పారు. మరణం ఎప్పుడైతే జన్మించామో మరణం పక్కన కొంచెం గోడ పక్కన కొంచెం ఉంటుంది. కాబట్టి ఉన్న 4 రోజులు నిరంతర భగవన్నామంతో నిరంతరం భగవంతుడి ధ్యాసలో మనం జీవించాలి. మిగతా ఎన్ని పనులు ఆటోమేటిక్గా మనకు అప్పచెప్పుడు బాధ్యతలే. అవి చేసుకుంటూ మనం శ్వాస తీసుకుంటున్నాం. శ్వాస ఏమన్నా మన పనులు కడుతుందా, దాని పనులు చేసుకుంటూ మన పనులు మనం చేసుకుంటాం. అదే మాదిరిగా మనం నిరంతరం భగవంతుడిని జప్తు పెట్టుకుని మిగతా పనులన్నీ ఆటోమేటిక్గా చేసుకోవాలి. అవి అదే రాదు. భగవంతుడిని స్మరించడానికి ధ్యాసలో అయితే మనకు అడ్డు రావట్లేదు. భగవంతుడిని స్మరించడానికి మన ధ్యాస భగవంతుడి మీద పెడితే 1 అడుగు మనం అయితే 100 అడుగులు ఆయన వెళ్తాడు. 10 అడుగులు కాదు. మనమే ఏం చేస్తాం? ఇవన్నీ యథార్థం. మా చుట్టాలు, మా బంధువులు, మా కొడుకులు, కోడలు, కూతుళ్ళు, ఆస్తులు, పదవులు, అధికారాలు అనుకుని ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక సంపదల మీద ధ్యాస పెట్టి ప్రతి వాళ్ళు భౌతిక సంపదలే దాని మీదే చేస్తారు. 100 మందిలో 101 మంది కూడా భౌతిక సంపదల మీద ఉంది. లక్ష మంది భౌతిక సంపదల మీద. కోట్లు ఒకరు ఉన్నారు. ఆ బాబు మనందరం కూడా అవతార పురుషుడు పరిధిలోకి రావడం అంటే లక్షలాది జన్మల పుణ్యఫలం అయి ఉండాలి, లేకపోతే ఆయన అనుగ్రహం అయి ఉండాలి. అంతకంటే మిన్న ఏంటంటే జీవించిన సద్గురు చెంత సమకాలీనంగా జీవించడం, అది మరీ మహా అదృష్టం. ఈ అదృష్టాన్ని మనం గుర్తించి నిరంతరం గుర్తుపెట్టుకుంటూ జీవించగలిగే జీవితమే ఆధ్యాత్మికం. నిరంతర స్మరణ. నేను చెప్తుంటాను, చాలా దగ్గర చెప్పాను. మన పని ఎంత కదా అని చెప్పేసి 1 అరగంట శ్వాసను ఆపేసి పని అయిన తర్వాత శ్వాస తీసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? అలాగని శ్వాస మనకు అడ్డంతా అడ్డు రావట్లేదు. అదే మాదిరి నామస్మరణ అలవాటు చేసాము మనం. ఒకసారి చిన్నపిల్లడికి అక్షరాభ్యాసం చేసాం అంటే వెంటనే అందంగా దెద్దగల్లా దెద్దలేడు. 2 నెలలు 3 నెలలు టైం పడుతుంది అలా. అదే మాదిరిగా ఇప్పుడు నేను చెప్పిన మాట అలవాటు చేయండి. అలవాటు చేస్తే దాని పని చేసుకుంటుంది. 1 సంవత్సరానికో లేకపోతే 2 సంవత్సరాలకో లేకపోతే జీవిత పర్యంతం నానబెట్టి పెట్టే లోపల బాబా భగవన్నామం ఎందుకు చేయమన్నారు మైలీస్లో చెప్పారు. రోజుకి 1 సారి అయినా సరే నా నామస్మరణ చేయండి కనీసం. ఇప్పటి నుంచి చేయకపోతే ఈ మరణ సమయంలో మర్చిపోతావు. ఇప్పటి నుంచి అలవాటు చేస్తే ఆ నిమిషంలో ప్రాణం విడిచిపెట్టే సమయంలో మనం ఏ కండిషన్లో ఉంటామో తెలియదు. శరీరం సహకరించుకోవచ్చు, మనసు సహకరించుకోవచ్చు, నోరు సహకరించుకోవచ్చు, కోమాలో ఉండొచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ ఎవరు ఇలాగే ఉంటుందని అనే విషయం చెప్పలేము మనం. అంచేత ఆ సమయంలో ఎవరైతే ప్రాణం పెట్టే సమయంలో లోపల ఆయనకి తెలుస్తుంది, మనకు తెలియదు. ప్రాణం పెట్టే ఆయనకి తెలుస్తుంది. పక్కన ఉన్న చుట్టాలు 100 మంది ఉన్నా ఎవరికి తెలియదు. అది ఆయనకి మనకున్న లింక్ పర్సనల్. 125వ శ్లోకం ఉంది గురుగీతలో. కులం బలం ధనం శాస్త్రం బాంధవ సోదర ఇమే మరణేనోపయుజ్యంతే గురురేకో ఇతారక. కులము, అంగబలం, అర్ధబలం, బంధువులు, మిత్రులు, స్నేహితులు, పదవులు, ఎన్ని ఆస్తులు ఉన్నా సరే మరణ సమయాన్ని ఉపయోగపడబట్టే ఒక గురుదేవులే ఉపయోగపడతారు, భగవంతుడే ఉపయోగపడతారు. కాబట్టి నిరంతరం భగవన్నామం చేసుకుంటూ ఎందుకు జీవించాలంటే ఆఖరి సమయంలో మనం ఏ కండిషన్లో ఉంటాం మనకు తెలియదు. కాబట్టి ఇప్పటి నుంచే అభ్యాసం చేయమన్నారు బాబా. ఆ పుణ్యాత్ముడు ఉన్నాడనుకోండి వెంటనే కుదిరి పుట్టేస్తారు. బాడీ డ్రాప్ అవుతుంది వెంటనే హిరాత్కి దాన్ని పని చేస్తుంటారు. యావరేజ్ పుణ్యాత్ములు 30-40 గంటల్లో పుట్టేస్తారు. ఎటువంటి పాపాత్ముడైనా సరే ఎటువంటి సిన్నరైనా సరే 72 గంటలు దాటి ఆగదు, మళ్ళీ కుదిరిపోతాం. మనం ఏం చేస్తాం? ఈ మతాచారాల్లో ఉన్నటువంటి పూజా వర్గాలు కల్పించినటువంటి ఈ కర్మకాండలు, ఈ పూజా విధానాలను చేయకపోతే అన్న అయిపోతాం సాయం అన్నదేమని కర్మకాండలు చేస్తాం. తీరా చెప్తే ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి పాపాత్ముడైనా సరే 72 గంటలు దాటి ఉండదు, ఆత్మపద్ధతి శరీరం చేస్తుంది. అదే కనుక మరణ సమయంలో భగవన్నామం కానీ చేయగలిగితే
భగవంతుడికి వెళ్ళిపోతాం. మరి ఎంత సులువు చెప్పేశారు బాబా గారు. ఇప్పటి వరకు సృష్టి రహస్యాన్ని ఎవ్వరూ ఇంత విడమర్చి సింపుల్గా ఈజియెస్ట్, సింపులెస్ట్, షార్టెస్ట్ భగవంతుడు అయిపోవడానికి కావాల్సిన విధానాన్ని ఇప్పటి వరకు ఎన్ని గ్రంథాలు తిరిగేసినా పెద్ద పెద్ద గ్రంథాలు ఉంటాయి, శ్లోకాలు ఉంటాయి, అవి వల్లిస్తారు. అవి వల్లించడం వరకే తప్ప కాన్సన్ట్రేషన్ ఉంటుందా? ఉండదు. దాన్ని మనకి ఏం చేశారు బాబా గారు? సింపుల్గా ప్రార్థన ఇచ్చారు. పురుష సూక్తం ఈక్వల్ టు ప్రభుస్తుతి. పురుష సూక్తం ఈక్వల్ టు ప్రభుస్తుతి. అమర్దిగా ప్రార్థన పురుష సూక్తం సమానం. ఈ మంత్రాలు గౌరవ తెలుగులో ఉంటారు కొంతమంది. అవి నేను చదవను, అవి అడిలోకి వెళ్ళాం. బాబా తత్వానికి సంబంధించి సింపుల్. దానికి మళ్ళీ ఎన్ని శ్లోకాలు మెలికలు ఏముండవు. ప్రార్థన చేసుకోవడం. అలాగే పశ్చాత్తాప ప్రార్థన చేతనం. ఆ పశ్చాత్తాప ప్రార్థనలో ఉన్న విషయాన్ని జీవితంలో ఎవరన్నా అమలు చేస్తున్నారా? ఎవరి మట్టు కాళ్ళు నా మట్టు నేను పుస్తకాలు చేసుకుని పుట్టుకతోనే ఎవరో శిల్పం కాదు, మనందరూ శిలలమే. మనం చెప్పుకోవడం ద్వారా, బాబా చెప్పిన విధంగా మనం జీవితాన్ని చెప్పుకోవడం ద్వారా శిల్పం అవుతుంది. అంతేదా దానిలో ఉన్న ప్రార్థన చేద్దామంటే ఇంకా ఈ మధ్యన అయితే ఇంకా శిల్పంలో ఎక్కువ వస్తే ఆ ఖర్చేపు ప్రార్థన చేయడానికి కూడా 5 నిమిషాలు 6 నిమిషాలు కూడా అబ్బే వీళ్ళు ఫోన్ మోగుంది పక్కబడి ఆ ప్రార్థన నేను జీవితంలో అమలు చేయాలి. ఆడితేనే ప్రతి వాగ్దానం అన్నారు. ఎవరికైనా మాట ఇచ్చామనుకోండి, అది వాగ్దానం జీవితంలో నిలబెట్టుకోవాలి. అలాగే తప్పులు ఒప్పులు అందులో క్షమించమని ఏడుకున్నాం, మళ్ళీ ఆ తప్పు చేయకుండా జీవించగలగాలి. అది మానేసి ఏదో టైంకి టెన్షన్గా 7 అయ్యేసరికి ప్రార్థన టైం అయిపోయింది అని 7ంటికి చేస్తున్నారు. అంటే వాళ్ళకి సెంటర్స్ ఉన్నాయి. మెహరాబాద్లో సమాజ్ దగ్గర 7ంటికి చేస్తారు. మార్నింగ్ 7, ఈవినింగ్ 7. అలాగే ఇప్పుడు ఆంధ్ర సెంటర్ వాళ్ళు 7ంటికి చేస్తారు. 7ంటికి అయ్యేసరికి ప్రార్థన 8ంటికి వెళ్ళిపోతారు. వాళ్ళకి గొప్ప ఎప్పుడు ప్రార్థన అయిపోతుందని చెప్పి మళ్ళీ గ్యాస్ మాత్రం భగవంతుడి మీద ఉండట్లేదు. బాబా ఏం చెప్పారు? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ మనసు ఏమైతే ఆలోచిందో దాన్ని చేసినట్లే నాకు చేసినట్టు కాదు. ప్రార్థన చేసే 3 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ మన ఆలోచన దేనికి చేస్తుంది? దీనికి ఉదంతం నేను కథ చెప్పారు. ఒక గల్ఫ్ కంట్రీలో, నేను పేర్లు మర్చిపోయాను, బాబా చెప్పిన కథ ఇది. లేదా హఫీజ్ గారు చెప్పారు. ప్రార్థన మసీదులో నమాజ్ చేస్తున్నాం. నమాజ్ చేస్తుంటే ఆ నమాజ్ చేసే దగ్గర ఒక 300 మంది 500 మంది ఉన్నారు. అందరూ మోకరిల్లుతున్నారు. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అంటే ప్రార్థన చేస్తున్నారు. అందులో ఒకడు అయితే మా 3 రోజులు అన్నయ్య అంటాడు అనుకుందాం, లేకపోతే 4 అంటాడు. నుంచునే అన్నాడు, మోకరిల్లట్లేదు. ఇమాం గారికి కోపం వచ్చేసింది. మతానికి సంబంధించి ఇమాం అంటే దాని పూజారి, మసీదు పూజారి. ఆయన కోపం వచ్చేసి, నువ్వు సమాధానం చెప్పు, నువ్వు మన మతాచారానికి సంబంధించి నమాజ్ చేసే టైంలో మోకరిల్లాలి, అలాగే నువ్వు ఎందుకు చెప్పలేదు, దానికి సమాధానం చెప్పమన్నాడు. చెప్పమంటే మెలకుండా ఉన్నాడు. మెలకుండా సమాధానం చెప్పని కోపం వచ్చి రాజుగారికి తర్వాత మాట్లాడుకుందరు కానీ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటే అందరూ చాలా శ్రద్ధ కలిగిస్తున్నారు. ఆ మతాచారానికి సంబంధించి నువ్వు ఎందుకు చేయలేదు, ఇలాగా పని చేసి చెప్పంటే చెప్పట్లేదు. చెప్పకపోతే రాజుగారికి కంప్లైంట్ చేశారు. రాజుగారికి సాయం లేదు, గల్ఫ్ కంట్రీ కదా. రాజుగారి కంప్లైంట్ అయితే ముందు డాక్టర్ రమ్మన్నారు. డాక్టర్ వెళ్ళారు 3 రోజులు గారు. ఏంటి సమాధానం చెప్పి సంజయ్ చెప్పంటే, ఇమాం గారు దేవుడు నా కాళ్ళ కింద ఉన్నారు అన్నాడు 3 రోజులు. ఇమాం గారి దేవుడు ఆయన కాళ్ళ కింద ఉన్నాడు. అమ్మో ఇది ఏదో సమస్య, ఇది ఈ మసీదులు ఎక్కడి నుంచి ఉన్నాడో అక్కడ తవ్వమన్నారు. తవ్వితే బంగారం నగలు అయితే నగలన్నీ ఉంటే ఏంట్రా అని అడిగితే, 1 నెల రోజుల్లో ఇమాం గారి అమ్మాయికి పెళ్ళి, దానికి సంబంధించి అందరితో నమాజ్ చేయించినాడు. ఆయన చేస్తే ఎక్కడ ఉంది, ఎలాగ పెళ్ళి వచ్చేస్తుంది, సమకూర్చుకోలేదు. ఇమాం గారు దేవుడు ఎవరు లేనప్పుడు నగలు దేవుడు అల్లా అవ్వలేదు, మెహర్బాబు అవ్వలేదు.
ఏనండి అంతేత మనం అందరం ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు అందరూ ఎట్లున్నాయి తెలిసిన వాళ్ళు చదివిన వాళ్ళు ఇలా చెప్తారు వాళ్ళకి తెలుసుకుని అందరూ చదువుకోవడానికి అవకాశం కుదరదు. కొంతమంది చదువుకోలేని ఉంటారు. ఇలాంటి ఒక మాట చాలు, భూమిలో పెడితే ఒక ఇత్తనం చెట్టు అవుతుంది. అది ఎంత ఉంది, మధ్యపక్షం ఎంత ఉంటుంది, చెట్టు ఎంత ఉంది. మనం జీవితంలో అమలు చేసుకుంటే మన భగవంతుడు మనకు సొంతం అయిపోతాడు. అంచేత ప్రార్థనలు చేసేటప్పుడు ధ్యాస భగవంతుడి మీదే ఉండాలి. భగవంతుడి మీద కాకపోతే నువ్వు ఏ ఆలోచన చేస్తున్నావు, కళ్ళు మూసుకున్నా బాగానే ఉంది, ప్రార్థన చేసేస్తున్నావు లోపలగా సర్వపతిగా సర్వపతి తీరా చెప్తే నీ మైండ్ అక్కడ పని చేస్తుంది. దాన్ని చేసినట్టు బాబా గారు స్పష్టంగా చెప్పారు, నాకు చేసినట్టు కాదు ప్రార్థన, అది నువ్వు నీ ఆలోచన దేని మీద ఉందో ఆ టైంలో దాన్ని చేసినట్టు. దాన్ని ఎవరన్నా సరే అందరూ కూడా కరెక్ట్ చేసుకుందాం. దీన్ని సర్దుబాటు చేసుకుంటే ఒక 5 నిమిషాల సేపు మనం మైండ్ని ఆఫ్ చేయలేం. భగవంతుడు 24 గంటలు సమయం ఇచ్చాడు దేవుడు మనకి. 24 గంటల్లో 5 నిమిషాలు 10 నిమిషాలు భగవంతుడి మీద కాన్సన్ట్రేషన్ పెట్టద్దు. చెప్పు మరి ఆయన 24 గంటలు మనకు సమయం ఇచ్చినప్పుడు ఆ 10 నిమిషాలు కానీ ఆయన మీద ప్యూర్ ఆయన మీద ఉండాలి. రెండోది ఉండకూడదు. అలాగే నామస్మరణ. ఇలాగే ఒక షావుకారు ఉన్నాడు, కిరాణా పొద్దున్న లేచినట్టు ఖాళీ ఉండలేదు. పొద్దున్న గవర్నమెంట్ కొట్టేస్తున్నాడు, జనం వస్తున్నారు కొట్టుకుంటున్నారు. మళ్ళీ సాయంత్రం కంగారుగా వెళ్ళి కొట్టు కట్టేసి రాత్రికి వెళ్ళి పడుకుంటున్నాడు. అసలు దేవుడిని తలుచుకోవట్లేదు. దేవుడు అంటే తలుచుకోవాలా, దేవుడు అంటే సంగతి కూడా తెలియదు. వెళ్ళిపోతే నాలాంటి మిత్రుడు, అమ్మాయి బాబు నువ్వు ఇలాగా పొద్దున్న లేస్తున్నావు, వెళ్తున్నావు, కూర్చోండి పొద్దున్న లేస్తున్నావు, కూర్చేస్తున్నావు, 12 గంటలు 14 గంటలు పని చేస్తున్నావు, పని చేసి లాస్ట్ ఇంటికి వెళ్తున్నావు, మరి భగవన్నాము కనీసం భగవంతుని కలుసుకుంటున్నావా, భగవంతుని కనపెడతా అంటే అబ్బాయి నాకెక్కడికి టైము, నాకు టైం లేదు అని చెప్పాడు. ఒక పని చేయవే బాబు, టైం లేకపోతే నువ్వు స్నానం చేస్తుంటావు కదా, స్నానం చేసేటప్పుడు నీకు ఇష్టమైన రూపాయి ఎవరైనా రావడం చెప్పాడు. నువ్వు నీళ్ళు పోసుకుంటావు కదా, స్టోరేజ్ నీళ్ళు పోసుకుంటావు కదా, చెప్తా నీళ్ళు పోసుకునేటప్పుడు పోసుకోవడం వల్ల రామా అనుకుంటూ పోసుకోవాలి. ఇష్టం ఎలాగ నీకు ఖాళీ లేదు అని నేర్పించారు. నేర్పిస్తే మొత్తానికి అవసానం తెచ్చి వచ్చింది. జడ్జి అందరూ చుట్టాలందరూ చేయారు, ఏడుతున్నారు. ఈలోపు మిత్రుడు వచ్చాడు. మిత్రుడు వచ్చి ఏడుతున్నారని చేస్తే రామాయణం అంటే అంటలేదు. కాకపోతే వేడినీళ్ళు, నేను కొంచెం వేడినీళ్ళు పట్టాలి అని చెప్పేసి వేడినీళ్ళు పోసారు. పోసరికి అంటే రామానికి రావడం చేశారు. 24 గంటల్లో ఖాళీ లేకుండా భగవన్నామం చేయని వాడికి కూడా ఒక్కసారి ఒక మంచి మిత్రుడు దొరకడం ఎంత అదృష్టం. అంతా అక్కర్లేదండి, ప్రాణం విడిచిపెట్టే సమయంలో మనం ఏం చేస్తే. అయితే దీనికి చిన్న ఉదాహరణ, చిన్న సరదాగా చిన్న కథ. ఒక పిసినారి వడ్డీ వ్యాపారస్తుడు. ఆ వడ్డీ వ్యాపారస్తుడు వడ్డీ వ్యాపారం కుటుంబ సభ్యులు ఎవరు లేరు, అందరిని పీడించి డబ్బులు సంపాదించారు. చివరి దశ వచ్చినప్పుడు చుట్టుపక్కల నైబర్స్ రూపంగా మాట్లాడటం వెళ్ళి బాబు నారాయణ అమ్మగారు బాబు అంటే 10 రూపాయలు కావాలంటాడు. నారాయణ అనలేకపోతున్నాడు, వాడికి అలవాట్లేదు కదా. సర్లే నార పట్టుకెళ్ళి చూపిస్తే కనీసం భగవాన్ ఉంటాడని చెప్పి నార పట్టుకెళ్ళి చూపిస్తే పీస్ అని చెప్పాడు. ఎంత దురదృష్టం చూడండి. అక్కడేమో చెంబుడు నీళ్ళు పోతే రామా అన్నాడు, చచ్చిపోయాడు. భగవంతుడికి వెళ్ళిపోయాడు. చివరి దశలో ఎవరైనా సరే అవతారుడి కాలం ఇది 2046 వరకు అవతార పురుషుడు శరీరంతో ఉంటారని చెప్పి గురుదేవులు చెప్పారు. ఆధ్యాత్మిక శరీరంతో ఉండాలి. కాబట్టి ఇలాంటి అవకాశం సృష్టికి వసంతకాలం. అవతార కాలం అంటే సృష్టికి వసంతకాలం. మిగతా దేవుళ్ళు మనం పెట్టుకున్న దేవుడి రూపాలు వాటి ద్వారా పూజలు దానివల్ల కనీసం గాలి ఎత్తే గడ్డి అనేది కదలదు. మిగతా ఏకత్వ భావం లేకుండా చేసే పూజా విధానాలకి అంత విలువ లేదు. అవతారాన్ని పట్టుకోవడం అంటే వందే భారత్ రైల్లో పోల్చుకుంటే అవి మిగతా గూడ్స్ రైళ్ళు, ప్యాసింజర్ రైళ్ళు, మామూలు ఎక్స్ప్రెస్ రైళ్ళు. అవతారాన్ని
పట్టుకుని అవతారే సర్వస్వం. బాబా గురుదేవులు ఏం చెప్పారు? బాబా నామాన్ని వైభవపరచండి, బాబాని అందరికీ పరిచయం చేయండి, మీరు జీవించడమే కాదు. బాబా ఏమంటే నా గురించి నేను పబ్లిసిటీ అక్కర్లేదు, ప్రచారం నాకు ప్రసారంగా నువ్వు జీవించు, అది ఆటోమేటిక్ ప్రసారం అయిపోతుంది. నువ్వు ప్రేమగా జీవిస్తున్నాడు. వెనకాల ఏమన్నారు? అలా మేనబాబా గారు ఉన్నారు. మేనబాబా గారికి ఎలా ఉంటుందో జీవితం, ఎటువంటి కష్టం వచ్చినా సరే నవ్వుతూ ఉంటారా, ఎటువంటి ఆనందం వచ్చినా మామూలుగా ఉంటారా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా. అంటే అలా మనం ఏం చేయాలి? అవతారం పట్టుకున్నాం. అందులో మళ్ళీ ముఖ్యంగా బాబా చెప్పారు, భక్తుడు దొరకడో, దొరికితే మాత్రం పాదం తోడు వైపు చెప్పారు, చాలాసార్లు చెప్పారు. అంచేత అలాంటి అదృష్టవంతులు అడ్వాన్స్ అయిపోయిన ఆత్మలన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇంకా ఆ ఆశ ఏంటంటే, సెంటర్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో పండగ చేసుకున్నట్టు చేసుకుంటున్నాం. కొత్త వాళ్ళకి పరిచయం చేయాలి బాబా గారు. ఊళ్ళో వాళ్ళు వస్తున్నారు, కబువ ప్రసాదం తీసుకెళ్ళిపోతున్నారు. నా ఆశ కాదు. ఊళ్ళో వాళ్ళు ఎక్కడ ఏ సెంటర్లో వచ్చారు, మన సెంటర్లో అందరూ సెంటర్ సోదరులు ఉన్నారు కాబట్టి ఇక్కడ సోదరులు దీని పక్క వాళ్ళతో ప్రేమగా ఉంటే ఆటోమేటిక్గా నైబర్స్ వస్తారు. ఇరుగు పొరుగు చుట్టాలు పట్టాలు. మెహర్బాబు అంటారు, మెహర్బాబు గొప్పతనం మనకి తెలియజేయవలసిన బాధ్యత. ఇందాక చెప్పారు వదిన గారు, ఏం చెప్పారు? మర్చిపోయారు నేను అందరూ అని. ఆ పని చేయడం ఇది కాదు, ప్రేమగా చేయండి, ప్రేమని చూపించండి. మెహర్బాబా తత్వం ఏంటి? ప్రేమతత్వం. మన సైడ్ నుంచి ప్రేమే ఉండాలి. ఉదాహరణకి మల్లెపూ ఉంది, దాని పని ఏంటి? దాని నుంచి వచ్చేది సుగంధం, సువాసన. జ్ఞానం వస్తుంది దాని నుంచి. అలా మనం 70-80 కేజీలు ఉన్నాం బరువు, ప్రేమ కనపట్టలేదు. జీసస్ వచ్చినప్పుడు చెప్పాడు, నీ వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని. అబ్బాయి ఇప్పుడు బాబా గారు వచ్చామన్నారు, నన్ను ప్రేమించావు. ఈ సిస్టమ్ గురించి, సృష్టి క్రమం గురించి క్లియర్ కట్గా చెప్పేది, సులభ శైలిలో చెప్పేది సృష్టి రహస్యం ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు. ఏ ఆధ్యాత్మిక గ్రంథాల్లో కానీ మత గ్రంథాల్లో కానీ సృష్టి ఇలా మొదలయ్యి భగవంతుడు పలానా ఇలా ఉంటాడు, ఆకారం ఉండదు, ఆయనలోనే శక్తి ఉంది, చైతన్యం ఉంది, అచైతన్యం ఉంది, ఓం ఉంది, సూర్యుడు చంద్రుడు మొత్తం ఎవ్రీథింగ్ అందులో ఉన్నాయి. ఆకారం లేని భగవంతుడు. అందులోకే ఓం ద్వారా సృష్టి మొదలైంది. సృష్టి ఎలా మొదలై, ఎలా డెవలప్, ఎలా అయితే మానవ జన్మ వచ్చింది. మానవ జన్మ వచ్చే ముందు 5,4,00,000 రకాల శరీరాలు మనం మార్చి వచ్చింది. ఇప్పుడు మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మ వచ్చిన తర్వాత టైం చూసుకున్నాను రుద్రలా గారు, టైం చూసుకున్నాను, గడియారం కనబట్టలే ఎక్కడ. అందువల్ల ఈ సృష్టి మానవ జన్మ వచ్చిన తర్వాత ఇలాంటి శరీరాలు మనం 84 లక్షలు మార్చే పునర్జన్మ క్రమంలో ఉన్నాం. మీరందరూ పోయిన జన్మ మగవాళ్ళు, మేమందరూ ఆడవాళ్ళు. ఒకసారి పగలు, ఒకసారి రాత్రి. ఇదంతా మీకు అందరికి తెలుసు. ఇందాక చెప్పారు వద్దు గారు, ముదురులో ఉన్నారు ఇక్కడ. 60 ఏళ్ళు 70 ఏళ్ళు కాలిద్దరే 60-70 ఏళ్ళు వాళ్ళు. ఆ వదిన గారు అయితే చెట్టు లోన్ వేసుకుని మామతో ఆడుకుంటారు. అటువంటి అదృష్టమైన ఆత్మ. ఇప్పుడు పూజారి గారు అన్నారంటే గురుదేవుడు దేశానికి దేశం కాదు అని చెప్పి, తర్వాత నువ్వు తప్ప నాకు ఎవరు లేడంటాడు. మరి ఎంత ఆయన అనుభవం అయితే ఆయన ఇంటర్నల్గా మొత్తాన్ని యాక్సెప్ట్ చేస్తాం మనం. వాళ్ళంతా తెలివితేటలు రావాలి, ఇంకా అతి తెలివితేటలు ఉన్నామండి. మెహర్బాబా మా అబ్బాయికి స్పాంటేనియస్గా ఎవరు చెప్పలేదు. మెహర్ చేసి నేను పేరు మార్చేశాను 99లో. ఎవరు చెప్తే వాళ్ళకింతా నేను మూడుగుడ్డు మీద వెంట్రుకలు లాగేవాడు కాదు. మూడుగుడ్డు కంటే నొందగా ఉన్న దాని మీద వెంట్రుకలు లాగేవాడు. అలాంటి వాడిని మెహర్ చేసి మా గురుదేవులు పేరు. మరి ఎంత అదృష్టం, ఎవరు చెప్పారు అంతా అనుకోని ఆయన చెప్పుకున్నాడు. అని సరే సార్ అంతేనా చెప్పుకోవడం లేదు, దుర్మార్గుడు. కాబట్టి 70 సీనియర్స్ ఇక్కడ ఉన్నవాళ్ళు, మొత్తం మన హాల్లో ఉన్నవాళ్ళు సీనియర్స్ ఎవరంటే వాళ్ళే సీనియర్ మోస్ట్. కాబట్టి మేమేదో నిన్న కాకపోతే లేకదోళ్ళం, నేనేమో సీనియర్స్. కాబట్టి తెలియని ఆయన మాట్లాడితే నేను ఆయన మాట్లాడుతుంటే నన్ను క్షమించాలి. మనం మాత్రం నిరంతరం భగవన్నామం ఎందుకు చేసుకోవాలి అంటే, మనం భగవంతుడు అయిపోవాలంటే సులభ శైలి మాత్రం ఇదే.
ఈ 84 లక్షల చివరి దశలో ఉన్న టోల్స్ అన్ని కూడా గురుదేవులు ఏం చెప్పారు, మీరు అంటే బూర్లు పుట్టలో పడ్డారు నా దగ్గర, ఇప్పుడు కానీ జాగ్రత్త మళ్ళీ ఏంటంటే కొట్టుకుపోతారు గట్టిగా పట్టుకోండి బాబా. అంచేత మనం నా కాన్సెప్ట్ ఏంటంటే మెహర్ బాబా గారి ఫోటోలు, మెహర్ బాబా లిటరేచర్ నేను కొత్త వాళ్ళకి రోజు పనిగట్టుకు వెళ్ళి మరి నాకు బాగా సర్కిల్ ఎక్కువ, అందరికీ కూర్చోబెట్టి నూరి బాబా ఫోటోలు కానీ బాబా స్టిక్కర్లు కానీ ఇప్పుడు దాకా 2,50,000 దాకా ఈ పనిముట్టును ఉపయోగించిన నాకు సంబంధం లేదు. వాళ్ళకి ఇచ్చేది ఆయన, చెప్పేది ఆయన, అది జీవించేది ఆయన. అసలు ఇదంతా లేని అక్కడే అందులో మనకేమో ఇది అంతా ఉంది. మరి ఉన్నదాని ద్వారా ఈ పనిముట్ల ద్వారా నాకు అవకాశం ఇచ్చినందుకు నాకంటే ఇది నథింగ్. గురుదేవులు ఒక్క నిమిషం మాట్లాడి తప్పుకుంటాను సార్, విత్ పర్మిషన్. భగవద్గీత అంతా కలిపి ఒక సందేశం, 18 శ్లోకాలు లేదా 18 అధ్యాయాలు, భగవద్గీత అంతా కలిపి ఒక సందేశం. అది దానిలో సారం ఏంటంటే విసుగుతారు, ఎటువంటి విసుగుతారు కానీ మీరు సారవంతగా రసం. అలాగా భగవద్గీత యొక్క సారం ఏంటంటే ఆయన ఏమంటాడు, నేను నాది నా వారు లేమన్నా. మనం వదులుతున్నావా? బాబా గారు అని చెప్పారు. భగవద్గీత సందేశ సారం గురుదేవులు ఎన్నో ప్రాచీనానికి సంబంధించినటువంటి శివతత్వం కానీ ఇంకా తత్వాలు బోర్డు అని ఉన్నాయి. అవన్నింటికి మెహర్ బాబా సాహిత్యంతో రిలీజ్ చేసి క్రోడీకరించి ఈ జాలు పురుషోక్తం ఉంది ప్రభుత్వం ఇచ్చారు. ఆ జాలు 4 తెలిసి చాకలేదు. అయితే ఎవరిష్టం వాళ్ళకి చేసుకోరండి. క్లారిటీ రావాలంటే, కాన్సన్ట్రేషన్ అవ్వాలంటే బాబా ఇది డిక్టేట్ చేసిన బాబా, దాని పవర్ ఎక్కువ ఉంటుంది. నిజంగా బాబా గారు గురుదేవులు చెప్పినా సరే ప్రార్థనలు నేను ఇందాక అక్కడ ఎలా ఎంజాయ్ చేశానంటే, గురుదేవుల హయాంలో విజ్ఞాన వేదిక దగ్గర ఆదర్శ కళాక్షేత్రంలో గురుదేవులు ప్రార్థన చేసుకున్నాక మనమంతా ఉండి ఎలాగైతే ఎంజాయ్ చేసామో ఈ రోజున నేను అలా ఎంజాయ్ చేశాను. గురుదేవుల సమక్షంలో ఆయన చెప్తున్నప్పుడు మనం అందరం కలిసి ఫాలో అయిపోయాం. అదే ఆనందం నేను పొందాను ఇందాక. కాబట్టి మనం అందరం కలిసి ప్రార్థనలు చేయటమే కాదు, ప్రార్థన దేనికోసం చేయాలంటే దాని మీద ఏకాగ్రత ఉండాలి. ముందు ఏకాగ్రత లేకుండా ఎందుకు అనవసరం చేయకపోయి బాబా గారు ఏకాగ్రతలకు నన్నే పట్టుకోద్ది అంటాడు బాబా. నువ్వు జీవించి ముందు. అలాగే నీ సొంతానికి సంబంధించి ప్రార్థన చేస్తావు, నీ సొంతానికి సంబంధించి ఎవరికి సహాయపడు, నీ సొంతానికి సంబంధించి. నువ్వు భగవంతుడు అవ్వాలంటే వేరే మార్గం లేదు, ఎవరు చూసినా నేనే అందరిలోనే బాబా చూడగలిగినాడు, మనకి మళ్ళీ జన్మడం. కాబట్టి ఇవాళ నుంచి ప్రార్థన చేసే విధానం ఆలోచన మార్చాలని కోరుకుంటున్నాము. అందరికీ జై బాబా స్మరణ. బాబా